పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. పరిశుద్ధ గ్రంథం అదే మాట్లాడుతుంది. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఎవరికి ఏ విషయంలో అచ్చి ఉండవద్దు అంటున్నాడు. ప్రేమ అనే విషయంలో మనం అప్పు కలిగి ఉన్నాం. అది ప్రతిరోజు చెల్లించాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో అప్పు ఉన్నాము, బయట సమాజానికి అప్పు ఉన్నాము, ప్రేమ కనబరచుటలో, ప్రేమను చూపించటంలో మనం అప్పు కలిగి ఉన్నాము. కాబట్టి ఈ ఒక్క అప్పు మాత్రం మనం తీర్చలేము. జీవితాంతం అన్ని అప్పులు కట్టొచ్చు, ప్రేమ అనే అప్పు మాత్రం మనం తీర్చలేము. మీరు ఏదైనా అప్పు కలిగి ఉన్నారా అంటే ఒక అప్పు మాత్రమే కలిగి ఉండండి అంటున్నాడు. అది ప్రేమ అనే అప్పు. ప్రేమ కనబరచుటకు మీరు రుణస్థులు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ప్రేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునదియు మరి ఆజ్ఞయనను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవునికి స్తోత్రం. మీ అందరికి తెలిసిన విధంగానే దేవుని ప్రేమ అనే అంశం మీద కొద్ది వారాలుగా మనం బోధిస్తూ వస్తున్నాం. ఇది ఒక కొనసాగింపు బోధన అని చెప్పాం. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పి మనం ఒక మాటలో ముగించడం అనేటువంటిది, అది మనము అన్యులకు, యేసుక్రీస్తును నమ్మని వారికి మాత్రమే చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, నీ పాపాల కొరకు ఆయన తన రక్తం ధారపోశాడని చెప్పి అన్యులకి ఇంతే సువార్త. యేసుప్రభుని నమ్మని వాళ్ళకి బయటికి వెళ్ళి సువార్త చెప్పినా, వాళ్ళకి ఏం చెప్పినా ఇదే సువార్త. కానీ విశ్వాసులకే బైబిల్ ఎక్కువగా బోధిస్తూ ఉంది. కాబట్టి ఒక మాటలో దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అనే విషయాన్ని కొంచెం చెప్పి ముగించలేకపోయాం. అందుకనే ఈ యొక్క కొనసాగింపుగా కొంచెం కొంచెం మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఇందులో మొదటి భాగంగా దేవుడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమకు అర్థం ఏంటి, దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎలా ప్రేమించాడు, ఇందులో చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. పాత నిబంధనలో దేవుడు కోపంగా ఉన్నాడు, కొత్త నిబంధనలో దేవుడు ప్రేమగా మారిపోయాడు అని చెప్పి ఆ సందేహాన్ని కూడా మనం మొదటి భాగంలో గమనించాం. ఆ తర్వాత ప్రేమగా ఉన్నప్పుడు కోపంగా ఉండొచ్చా, కోపడగుదా? చాలాసార్లు కొంతమంది ఏమంటారంటే, మీరు విశ్వాసులు కదా, మీకు ఎందుకు కోపం వస్తుంది అని అంటారు. ఒక న్యాయమైన వ్యక్తి, దేవుడు నీతిగల న్యాయాధిపతి, అందుకే ఆయనకు అన్యాయం చూసి కోపం వస్తుంది అని చెప్పి, ఇది మొదటి భాగంలో కొన్ని సందేహాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రేమ అనే విషయంలో. అది మొదటి భాగంలో మనం చూసాం. రెండో భాగం ఏంటంటే, దేవుని ప్రేమ ప్రత్యక్షతలు. దేవుని ప్రేమ ఎన్ని విధాలుగా దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది అనేటువంటి విషయాన్ని రెండో భాగంగా మనం చూసాం. ఇప్పుడు కొద్ది వారాలుగా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, అదే అంశం కింద ప్రేమలో నడుచుట. ఎందుకంటే ఒక విశ్వాసి తన జీవితంలో ప్రేమ పునాది లాంటిదని గ్రహించాలని పరిశుద్ధ గ్రంథం, ఇది కొత్త నిబంధన యొక్క థీమ్. పరిశుద్ధ గ్రంథం మొత్తము బోధించే ఒక థీమ్ ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ వలనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ ప్రేమను అర్థం చేసుకొని అందులో మనం జీవించాలని చెప్పి మూడో భాగంగా మనం కొనసాగించాం. అందులోనే మొదటి యోహాను మాట్లాడిన కొన్ని విషయాలు మనం చూసాము. యోహాను ఏం మాట్లాడాడని చెప్పి మొదటి యోహానులో 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో మనం చూసాం. పోయిన వారమే పౌలు ఏం చెప్తున్నాడు, మళ్ళీ యోహాను మాత్రమే చెప్పడం కాదు, యేసు ప్రభు చెప్పిన విషయాన్ని యోహాను చెప్పాడు, అలాగే పౌలు కూడా చెప్పాడు. ఇక్కడ ఆ విషయాలను మనం గమనిస్తూ మరి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 8వ వచనంలో, ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు అని అంటున్నాడు. అప్పు అని కలిగి ఉన్నామంటే ప్రేమ అనే విషయంలో అప్పు కలిగి ఉండండి అని అంటున్నాడు. మనము జీవితంలో అనేక అప్పులు కలిగి ఉన్నాం. బండి అప్పు కట్టాలా, ఇంటి అప్పు కట్టాలా, ఇంటి అప్పు ఉంది, పొలం అప్పు ఉంది, స్థలం అప్పు ఉంది. నిజమా కాదండి? అన్ని అప్పులు ఉన్నాయి.
అప్పు చేయకుండా బతకదాం అనుకున్నా కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఒకసారి వస్తుంది క్రైస్తవునికి కూడా. అప్పు అవసరాన్ని బట్టి అప్పు చేశాము అని, కానీ ఈ అప్పులన్నీ మనం తీర్చొచ్చు అంటుంది బైబిల్. నిజానికి చెప్పాలంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉన్నట్లయితే మనం అప్పు కట్టాలా. మనం అప్పు కట్టకపోతే అన్యులు ఏమనుకుంటారంటే, చూడండి కంటిన్యూగా చర్చికి పోతాడు కానీ అప్పు మాత్రం కట్టాడు. అది మనకు అవమానం కాదు, దేవునికి అవమానం తీసుకుని వస్తుంది. ఒక క్రైస్తవుడు అప్పు చేసి కట్టకపోవడం అనేటువంటిది అది దేవునికి అవమానం తీసుకొస్తుంది. కాబట్టి ఎవరి రుణములు వారికి చెల్లించడు. 8వ వచనం పైననే మీరు గమనిస్తే, అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. ఎవరికైనా ఏమైనా రుణం ఉంటే ఆ రుణం పెట్టుకోకూడదు, ఆ రుణం తీర్చుడి అంటున్నాడు. ఎవరికైనా అప్పు ఉంటే అప్పు కట్టమంటున్నాడు, అప్పు కట్టండి. అయితే పౌలు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీరు కలిగి ఉన్న అప్పులన్నీ కట్టి తీర్చవచ్చు. ఏ అప్పు ఉన్నా, ఏ డ్యూ ఉన్నా కూడా ఆ డ్యూలన్నీ కూడా మీరు కట్టి తీర్చవచ్చు. కానీ ఒక డ్యూ మాత్రం కట్టి తీర్చలేరు అంటున్నాడు. ఆ ఒక్క విషయాన్ని మాత్రము మీరు అప్పు కలిగి ఉండాలి జీవితాంతం అని అంటున్నాడు. ఏంటది? ప్రేమ అనే విషయంలో అచ్చి ఉండడం తప్ప మరి ఏ విషయంలో అచ్చి ఉండవద్దు అని అంటున్నాడు. ప్రేమ కనబరచుటలో మీరు అప్పున్నారు అంటున్నాడు. కాబట్టి నిన్న నేను ప్రేమించినాను కదా, ఈరోజు వాళ్ళు ప్రేమించండి నన్ను చూద్దాం. కుటుంబంలో కూడా మనం గమనించవచ్చు. నేను నిన్న ప్రేమించిన, ఈరోజు ఆమె కదా నన్ను ప్రేమించాల్సింది. అలా కాదు. ఈరోజు ప్రేమించాలా, రేపు ప్రేమించాలా, ఎల్లుండి ప్రేమించాలా, జీవితంలో చనిపోయే వరకు కూడా ప్రేమ అనే విషయంలో మాత్రమే అప్పు పెట్టుకుంటున్నాడు పౌలు. పరిశుద్ధ గ్రంథం అదే మాట్లాడుతుంది. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఎవరికి ఏ విషయంలో అచ్చి ఉండవద్దు అంటున్నాడు. ప్రేమ అనే విషయంలో మనం అప్పు కలిగి ఉన్నాం, అది ప్రతిరోజు చెల్లించాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో అప్పు ఉన్నాము, బయట సమాజానికి అప్పు ఉన్నాము, ప్రేమ కనబరచుటలో, ప్రేమను చూపించడంలో మనం అప్పు కలిగి ఉన్నాము. కాబట్టి ఈ ఒక్క అప్పు మాత్రం మనం తీర్చలేము జీవితాంతం. అన్ని అప్పులు కట్టొచ్చు, ప్రేమ అనే అప్పు మాత్రం మనం తీర్చలేము. మీరు ఏదైనా అప్పు కలిగి ఉన్నారా అంటే ఒక అప్పు మాత్రమే కలిగి ఉండండి అంటున్నాడు. అది ప్రేమ అనే అప్పు. ప్రేమ కనబరచుటకు మీరు రుణస్థులు అని చెప్పి బైబిల్ మాట్లాడుతూ పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? పాత నిబంధన 5 పుస్తకాలు కూడా ధర్మశాస్త్రం అంటారు. లేకపోతే దేవుడిచ్చిన మోసేకి ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రం అని పిలువబడింది. ఆ ధర్మశాస్త్రంని ఎలా నెరవేర్చాలి అని ఆలోచన చేస్తే, ఆ పొరుగువానిని ప్రేమిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చినట్లే అంటున్నాడు ఇక్కడ పౌలు. యేసు ప్రభు కూడా ఆ విషయాన్ని మాట్లాడాడు. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే, యేసు ప్రభు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనే దాంట్లో ఇమిడి ఉన్నవి. అదే 10 ఆజ్ఞలు నెరవేర్చినట్లు అని అంటున్నాడు. అయితే ధర్మశాస్త్రం వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ ఏంటి? దేవుడు మనం చేయకూడదు, మనం ఓడిపోవాలా, మనం పడిపోవాలా అని చెప్పి ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. దాని వెనకాల ఉన్నటువంటి ఒక స్పిరిట్ ఉంది. ధర్మశాస్త్రాన్ని తప్పుగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. ధర్మశాస్త్రము మొదటి 5 ఆజ్ఞలు కూడా ఏం చెప్పబడింది? దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలని చెప్పబడింది. మిగతా 5 ఆజ్ఞలు దేని గురించి చెప్పబడ్డాయి? ఇతరులను ఎట్లా ప్రేమించాలనేటువంటిది చెప్పబడింది. దీన్ని పరిసయ్యులు తారుమారుగా బోధించుకుంటూ వచ్చారు. అందుకే యేసు ప్రభు కొత్త నిబంధనలో కొండ మీది ప్రసంగంలో మీరు వ్యభిచరింపవద్దు అనే మాట మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పున్నదేమనగా అని మాట్లాడతాడు. అంటే అదే మాటని తీసుకొని నేను చెప్పున్నదేమనగా వినండి. అంటే మీరు ఇంతకాలం వినుకుంటూ వచ్చిన విషయాలు కాదు. నరహత్య చేయకూడదు అనే మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని ద్వేషించేవాడు నరహత్య చేసినట్లే అని అంటున్నాడు. అంటే పరిసయ్యులు దాని వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ సరైన విధానంలో తీసుకురాలేదు. అది యేసు ప్రభు వచ్చి దాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనిస్తే వాక్యం వెనక ఉన్నటువంటి స్పిరిట్ మనం అర్థం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. దాన్ని యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు కొండ మీద ప్రసంగంలో. 10 ఆజ్ఞలు కూడా వివరిస్తూ వచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బోధించుటలో పరిసయ్యులు ఆరితేరిన వారు. అంటే లిటరల్గా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకోవడం. అది ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకోవడం కాదు, కానీ వాక్యం చదివి దాని వెనకాల ఉన్నట్టు స్పిరిట్ను మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది కదండి. అందుకే యేసు ప్రభు దాన్ని సరి చేసుకుంటూ వచ్చాడు.
వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు అంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే ప్రేమ. ఎదుటి వ్యక్తిని నరహత్య చేయవద్దు అంటే దాని వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే ప్రేమ తప్ప వేరే ఏం లేదు. ప్రేమ విషయంలో ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే అని అంటున్నాడు. అంటే ఈ 10 ఆజ్ఞలు కూడా నెరవేర్చుట అనేటువంటిది కొత్త నిబంధనలో ఒకే ఆజ్ఞ కిందికి తీసుకొని వచ్చాడు. అదేంటంటే మరలా ఇక్కడ ఒక సందేహం ఏంటంటే మొదటి భాగం మొదలుపెట్టాడు ఏంటి? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలనేది. రెండో భాగమే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే చాలు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే అని మనం అనుకుంటాం. అది కాదు. 9వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఈ 9వ వచనంలో 2వ సెక్షన్ మాట్లాడుతున్నాడు పౌలు. ఏంటి? మొదటి సెక్షను మొదట 5 ఆజ్ఞలు ఉన్నాయి కదా, దాని గురించి మాట్లాడటం లేదు. తర్వాత 5 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మొదటి 5 వదిలిపెట్టాడు, మొదటి భాగం వదిలిపెట్టాడు. 2వ భాగమే తీసుకుంటున్నాడు. ఏంటి? నీ పొరుగువాన్ని ప్రేమించు అనేటువంటివి 5 ఆజ్ఞలు కూడా ఇక్కడ ఉచ్చరిస్తున్నట్లు కనబడుతుంది. ఇది మనం ఆలోచన చేస్తే దేవుని అధికంగా ప్రేమించాలని యేసుప్రభు చెప్పాడు. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుటయే ధర్మశాస్త్రం యొక్క పూర్తి అర్థమని యేసుప్రభు చెప్పాడు. దాని గురించే వివరిస్తూ యోహాను చాలా మాట్లాడాడు. తర్వాత పౌలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ఇక్కడనే రాయబడిందే కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా రాయబడిందంటే పాత నిబంధనలో కూడా లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ వచనాన్ని రాసుకునండి కావాలంటే, తర్వాత చదవండి. అక్కడ కూడా 10 ఆజ్ఞలు ఎక్కడ ఇవ్వబడ్డాయి? నిర్గమకాండంలో ఇవ్వబడ్డాయి. మోసేకు దేవుడు ఇచ్చాడు. నిర్గమకాండం తర్వాత వచ్చే పుస్తకంలో 10 ఆజ్ఞల సారాంశాన్ని అక్కడే చెప్పాడు. దేవుడు అక్కడే చెప్పాడు. 10 ఆజ్ఞలు అంటే ఏంటి? వ్యభిచరించవద్దు, నేను వ్యభిచారం చేయలేదు. నరహత్య చేయవద్దు, నేను నరహత్య చేయలేదు. పరిసయ్యులు ఒక రూల్ పెట్టారు. పాపం ఏంటంటే ఒక రూల్. మీరు చూసారా? నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు పాపం అంటే ఏంటంటే దానికి పెద్ద లిస్టు చదివాను. అన్నీ ఒకదాని వెనకాల అన్నీ రాశారు. సినిమా చూడకూడదు, గుట్కా తినకూడదు, పొగాకు కాల్చకూడదు, తర్వాత అన్ని పాపం యొక్క లిస్ట్ చేసింటారు. ఇవన్నీ నీలో ఉన్నాయా? అయితే నువ్వు దేవుని కుమారుడు కాదు అన్నట్లు ఒక పాపపు లిస్టును తయారు చేశారు. ఇది నిజానికి పాపం అంటే పాపం యొక్క పిల్లలు ఇవి. ఇవన్నీ కూడా పాపం యొక్క పిల్లలు. అసలైన పాపం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. దాంట్లో నుంచి వచ్చిన పిల్లలు ఇవన్నీ. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను జాగ్రత్తగా గమనించినట్లయితే పాపమును సరిగా డీల్ చేయొచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే ఒకటి తర్వాత ఒకటి టిక్ చేసుకోవడం కాదు. నేను అది చేయలేదు, నేను ఇది చేయలేదు, నరహత్య చేయలేదు, తర్వాత దొంగతనం చేయలేదు నేను, కాబట్టి నేను అన్ని విషయాల్లో నేను దేవుని ఎదుట సరిగా ఉన్నానని అలా అనుకోవడం కాదు. కానీ 10 ఆజ్ఞల సారాంశమే ఏంటని చెప్పి లేవియకాండంలోనే చెప్పబడింది. 10 ఆజ్ఞల సారాంశమే ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే 10 ఆజ్ఞల సారాంశం అని లేవియకాండంలోనే చెప్పబడింది. ఇదే పౌలు కోట్ చేస్తూ కొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు. యోహాను కోట్ చేశాడు, పౌలు కూడా ఇక్కడ రోమపత్రికలో మాట్లాడుతూ వచ్చాడు. అలాగే ఇప్పుడు మత్తయి సువార్తకు తిప్పండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చదువుదాం చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయనను అడిగినాడు. అందుకు ఆయన, మంచి కార్యంను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు,
అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను చెప్పేసినాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నేనేం చేయాలి అని ఒక యవనస్తుడు అడుగుతున్నప్పుడు ప్రభు చెప్పాడు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలన్నాడు. అడిగినాడు ఇతను, ఏమని, ఏ ఆజ్ఞలు గైకొనాలా అని అడిగాడు. 10లో ఒకటి చెప్తాడేమో, నేను దాదాపు 5-6 పాటిస్తున్నా కదా, దాదాపు 5, 6, 7, 8 పాటిస్తున్నాను, ఏదో ఒకటి చెప్తాడేమో, దాంట్లో నేను సెలెక్ట్ అయిపోతా పరలోకానికి అనుకున్నాడు. అనుకొని చెప్తే యేసుప్రభు కొంచెం లీస్ట్ చెప్పాడు. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తర్వాత తల్లిదండ్రులను సన్మానింపము, వ్యభిచరింపవద్దు, నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్తే ఇవన్నీ నేను చేస్తున్నా అన్నాడు. ఇవన్నీ నేను చేస్తున్నా అన్నాడు. దేవుని దృష్టిలో 9 పాటించి 1 పాటించకపోయినా ఫెయిలే. అర్థమవుతుందండి? దేవుని దృష్టిలో 9 పాటించి 1 పాటించకపోయినా ఫెయిలే. దేవుని దృష్టిలో 100కి 100% పాస్ అవ్వడానికి, పాస్ అయినా నేను అంటున్నాడు ఈయన. యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, నువ్వు పాస్ కాలేదు అని అంటున్నాడు. అవన్నీ నేను చేసిన అంటున్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చిన నేను అని అంటున్నాడు. ఇవన్నీ నువ్వు చేయమన్నావు కదా, ఇవన్నీ నేను చేశానని అంటున్నాడు. అంటే నేను యోగ్యుడను అని అంటున్నాడు. ప్రభువా, నువ్వు చెప్పిన ఆజ్ఞలన్నీ నేను చేశాను, నేను యోగ్యుడను అని దేవుని ఎదుట కనబరుచుకుంటున్నాడు. చూడండి, సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే మన లెవెల్కి మాత్రమే చూస్తారు. వాడు చూడు 1 కూడా చేసలేడు, నేను 5 చేస్తున్నా, 5 పాటిస్తున్నా అని చెప్పి మనం ఈ లెవెల్లో చూస్తాం. కానీ దేవుడు ఏ లెవెల్లో నుంచి చూస్తాడు తెలుసండి? అక్కడి నుంచి చూస్తాడు. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి చూస్తే మనుషులు ఎవరు హైట్ ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారని కనపడతారండి? అందరూ ఒకటే మాదిరి కనపడతారు. 5 అంతస్తుల ఎత్తు మీద నుంచి కింద నడుస్తున్న వాళ్ళని చూస్తే ఎత్తున్నాడు, పొట్టిగున్నాడు, ఏం కనపడదు. అందరూ ఒకటే మనుషులు, అందరూ ఒకటే మాదిరి కనపడతాడు. దేవుడు ఇక్కడ మన లెవెల్లో ఉండి దేవుడు చూడటంలే, దేవుడు పైనుంచి మనల్ని చూస్తున్నాడు. పైనుంచి మనం చూసినప్పుడు దేవుడు అందరూ సమానులే. దేవునికి అందరూ సమానులే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? ఈ యవనస్తుడు ఏమంటున్నాడు అంటే, నేను అన్ని కొన్ని పాస్ అయిన ప్రభువా, నీ దగ్గర కొంచెం యోగ్యత ఉంది అంటున్నాడు. బైబిల్ ఏం మాట్లాడుతుంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే. దేవుడు అక్కడి నుంచి చూసినప్పుడు అందరూ సమానంగా ఏకంగా చెడిపోయారు. అందరూ పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ మాట్లాడుతుంది. అయితే ఈ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నా కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. మొత్తం అమ్మి బీదలకి ఇచ్చి తర్వాత వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. ఇంత ఆస్తి సంపాదించుకొని వచ్చి నిన్ను వెంబడిస్తే నాకేమొస్తుంది, అవన్నీ వదిలిపెట్టి రావాలంటే కష్టం అని చెప్పి మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి యేసుప్రభు కూడా ఇక్కడ పౌలు కోట్ చేసిందే, యేసుప్రభు కోట్ చేసిందే పౌలు కూడా కోట్ చేసినట్టు కనపడుతుంది. యేసుప్రభు కూడా మొదటి సెక్షన్ వదిలిపెట్టినట్టు కనపడుతుంది. ఏంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్పి సెక్షన్ వదిలిపెట్టి నరహత్య చేయకూడదు అనే 5 ఆజ్ఞలు తీసుకున్నాడు. ఈ సారాంశం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞలో సంక్షేపంగా ఇమిడి ఉన్నది ధర్మశాస్త్రం అంతా కూడా అని ఇక్కడ కూడా మనము ప్రభు చెప్పినట్లు మనం చూడగలం. అలాగే మార్క్స్ వార్త తిప్పండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28 నుంచి చదువుదాం చూడండి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము,
మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే శాస్త్రులు ఒకడు ఏమనుకున్నాడంటే 10 ఆజ్ఞలో ఒకటి సెలెక్ట్ చేస్తాడు అనుకున్నాడు ప్రభు. 10 ఆజ్ఞలలో ఒకటి ఏదైనా సెలెక్ట్ చేస్తాడేమో. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, ఆజ్ఞలలో ముందున్న ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటో ఒకటి చెప్పు అని అడిగితే యేసు ప్రభు చెప్తున్నాడు, అక్కడ లేని విషయాలు చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని మొదటి ఆజ్ఞతో ప్రారంభమై నీ పొరుగు వానిది దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పి ఆజ్ఞతో ముగించబడుతుంది. 10 ఆజ్ఞలు కూడా వాళ్ళు బాగా చదివినారు. 10 ఆజ్ఞలు కూడా బాగా చదివినారు. 10 ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు వీళ్ళు. అయితే ఈ 10 ఆజ్ఞలు మనం పాటిస్తున్నాం కదా, ఏ ఆజ్ఞను సెలెక్ట్ చేస్తాడో, ఏది ప్రధానమైన ఆజ్ఞ అని అడిగాడు. వీళ్ళు ఎదురు చూడని జవాబు యేసుప్రభు చెప్పాడు. 10 ఆజ్ఞల సారాంశమే ఏంటి? ధర్మశాస్త్రం యొక్క సారాంశమే ఏంటి అంటే ప్రేమ అని అంటున్నాడు. ప్రేమ కలిగి నడుచుకొనుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. పౌలు అదే అంటున్నాడు కదా, యేసుప్రభు కూడా అదే అంటున్నాడు. యేసుప్రభు చెప్పిన దానిని వాళ్ళందరూ కూడా వ్యాఖ్యానించారు. ప్రభు కూడా ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం నువ్వు నెరవేర్చాలనుకుంటున్నావా? వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నావా? వాక్యానికి లోబడాలనుకుంటున్నావా? అయితే నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది ఇలా చేసినప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే అని చెప్తున్నాడు. అయితే ప్రభు ఏదో ఒకటి చెప్తాడు అనుకుంటే ఈ విషయాన్ని చెప్పాడేంటి అని మనము వీళ్ళు అనుకున్నారు. కానీ ధర్మశాస్త్రం యొక్క స్పిరిట్, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రేమ. ఇతరులను ప్రేమిస్తేనే తప్ప ఇవన్నీ కూడా చేయలేరు. ఇతరులను ప్రేమిస్తే అది జరిగించినట్లే అని అంటున్నాడు. అది గలతీ పత్రికలో కూడా 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూసారా? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమైనాడు. ఇది యాకోబు కూడా మాట్లాడుతున్నాడు. యాకోబు చూడండి, యాకోబు పత్రిక యాకోబు 2:8, మెట్టుకు నీ వలె నీ పొరుగు వానిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. ఇక్కడ యాకోబు కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇది కేవలం యేసు ప్రభు చెప్పిన తర్వాత యోహాను మాత్రమే చెప్పలేదు, పౌలు చెప్పాడు, యాకోబు చెప్పాడు. ఇది పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞలను గ్రహించుట అనేటువంటిది ప్రేమను ఆనుకొని ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. ఇప్పుడు పొరుగువారిని ప్రేమించే సామర్థ్యం ఉందా పోయిందా? సాధారణంగా మనం గమనించినట్లయితే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనేది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే అని అంటున్నాడు. పొరుగు వానిని ప్రేమించుట సాధ్యమా అసాధ్యమా? ఆ సామర్థ్యం మనలో ఉందా అంటే ఖచ్చితంగా మనిషి పాపంలో పడిపోయిన తర్వాత ఆ సామర్థ్యం లేదు. మనిషి పాపంలో పడిపోయిన తర్వాత అన్ని విషయాల్లో తప్పిపోయాడు. దేవుడు ప్రేమాస్వరూపి అయిన దేవుడు మనుషులను ప్రేమగానే సృష్టించుకున్నాడు. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వారి మధ్యలో ప్రేమ మాత్రమే ఉంది. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో వారిలో స్వార్థము మొదలైంది. అందుకే వారి సంతానమైనటువంటి కయ్యూను హేబేలు విషయంలోనే అది కనబడుతుంది. పాపం తీసుకొచ్చిన పరిణామం అంతా ఇంత కాదు. పాపం తీసుకొచ్చిన పరిణామం ఏంటంటే
పైనున్నవాడిని కిందికి లాగడం, ఎదుటివాని మేలును ఓర్వలేకపోవడం, మంచిని చెడుగా చేయడం, చెడును మంచిగా చెప్పడం, ఇవన్నీ కూడా పాపం వలన వచ్చిన పరిణామాలు. పాపం వలన వచ్చింది పరిణామం ఏంటి? ఆదాము తన భార్య మీద చెప్తున్నాడు ఫలాలు తిన్న తర్వాత, అంతవరకు ఆనందంగా నా కొరకు దేవుడు ఇచ్చాడు, మేమిద్దరం ఒకటే అని చెప్పి ఇద్దరు ఫలాలు తిన్నారు. ఫలాలు తిన్న తర్వాత ఇద్దరు ఒకరినొకరు అవమానంగా భావించుకొని పరిగెత్తుకుని పోయారు దూరంగా. అంత మాత్రమే కాదు, దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఒకరి మీద ఒకరు వాళ్ళు చెప్పుకున్నారు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ అని ఆదాము చెప్తున్నాడు, స్త్రీ నన్ను సర్పం మోసపుచ్చిందని చెప్పింది. మొత్తం స్టోరీ మొత్తం మారిపోయింది. మానవ జాతి స్టోరీ మొత్తము పాపంలో పడిపోవటం ద్వారా ఆ ప్రేమ యొక్క మసక లేదు. ఇంకా ఆ ప్రేమ అనేటువంటి మసక మనిషి హృదయంలో చేయాలని, అది చేయడానికి ఆ సామర్థ్యము కోల్పోయాడు. దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడు అతిక్రమించాడో ఆ సామర్థ్యాన్ని కోల్పోయాడు. అయితే క్రొత్త నిబంధన ద్వారా ఆ సామర్థ్యము మనకి ఇవ్వబడింది అని చెప్పి బైబిల్ గుర్తు చేయాలనుకుంటుంది. పాత నిబంధనలో మొదటి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయి మనలందరినీ పాపంలో త్రోసివేస్తే, రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క ఆజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చి మనలందరినీ కూడా ఆ పాపం నుంచి విముక్తి చేశాడు. కాబట్టి పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా, అర్థమవుతుందండి? యేసు ప్రభు చెప్తున్నటువంటి ఈ మాట సారాంశం ఏంటంటే, క్రైస్తవ జీవితానికి మొట్టమొదటిగా ఫౌండేషన్ ఏంటంటే ప్రేమ. క్రైస్తవులు అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమనే వారి ఫౌండేషన్ అని అంటున్నాడు. మీరు ఒకసారి గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మొదటి ఆదాము చేసినటువంటి ఆ దోషము, ఆ అపరాధము, ఆ ఆజ్ఞ అతిక్రమము మనల్ని ఏం చేసిందంటే పాపంలో పడేసింది. పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారంగా ఉన్నాం. ఏ విషయంలో చచ్చిన వారం? ప్రేమ కనబరచుటలో చనిపోయాము. స్వార్థం పెరిగిపోయింది. నేను నాది. ఫస్ట్ నేను బాగుండాలా, తర్వాత వేరే వాళ్ళ సంగతి. ఫస్ట్ నేను తినాలా, తర్వాత వేరే వాళ్ళకి. ఫస్ట్ నేను బాగుండాలా. సెల్ఫ్ అనేది, సెల్ఫిష్నెస్, స్వార్థం అనేటువంటిది కేవలం పాపం ద్వారా వచ్చినటువంటి కార్యం. బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, మనందరం కూడా చనిపోయాం. ఎక్కడ? శారీరకంగా బతికే ఉన్నారు. ఆదాము అవ్వలు చనిపోలే. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ ఫలాలు తిన్న దినమున నిశ్చయముగా చచ్చేదరా అన్నాడు. అంటే వాళ్ళ ఫలాలు తిన్నప్పుడు చచ్చారా? అదే వాక్యం వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి స్పిరిట్ ఏంటంటే, సాతాను వచ్చి వెంటనే ఏమంటుంది తెలుసా? మీరు ఆ ఫలాలు తింటే చావరు. మీ దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. ఆ ఫలాలు తింటే ఇంకా మీకు జ్ఞానం, తెలివి వస్తుంది, దేవదూతల వల్లే రెక్కలు ధరించుకొని పైకి ఎగురుతారన్నట్టు చెప్పింది సాతాను. మరి ఏంద్రా ఈ భూమిని ఆనుకొని జీవించడం ఏంది? మనము నిజంగా దేవుడు స్వార్థపరుడు ఉన్నట్టున్నాడు. దేవదూతల వల్లే మారిపోతే మనం ఈడు ఉండొచ్చు, ఎగిరిపోయి ఆడ ఉండొచ్చు, ఆడ కావాలంటే ఆడ ఉండొచ్చు, మన మహిమ, మన తేజస్సు మారిపోతుంది, మన అంతస్తు పెరిగిపోతుంది అని సాతాను మాటలు విన్నారు. విన్న వెంటనే మీరు చావరు. ఒకసారి తిని చూడండి. అపవాది ప్రేరేపణ అట్లే ఉంటుంది. చూడు, ఏం కాదు, చెయ్యి, ఏం కాదు. అయితే ఎప్పుడు కనపడలే, అంత బాగా కనపడినాయి ఫలాలు. అపవాది ప్రేరేపించిన వెంటనే బట్టలు అమ్మేతలు చూసారండి, ఎట్లా అమ్ముతారండి? అవి ఏంటో మూలికలు అవి అమ్మేతలు రోడ్డు మీద వాళ్ళే చెప్తుంటారు, నీకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది, అది తగ్గిపోతుంది, ఇది తగ్గిపోతుంది. ఒకే ఒక సొల్యూషన్ అన్నిటికీ. వాళ్ళు సువార్థికులు అంటే బాగుండు అనిపిస్తుంది నాకు. అంత బాగా చెప్తారు. అందులో ఏమి లేకపోయినా వాళ్ళు చెప్పే విధానమే దాని మీద ఫోకస్ చేసేటట్లు చేస్తుంది. దాంట్లో ఏం లేదు పెద్ద విషయము.
వాళ్ళు చెప్పే విధానమే దాంట్లో ఏదో మహిమ ఉంది అనే విధంగా ఫోకస్ వస్తుంది. వాళ్ళు రోజు చూసిన ఫలాలే, రోజు దాని చుట్టూ తిరిగిన వాళ్ళే ఆ రోజు సాతాను చెప్పేసరికి అది రమ్యమైనది గాను, తేజస్సు గాను, అద్భుతమైన ఫలంగా కనపడుతుంది. ఈ అద్భుతమైన ఫలాన్ని దేవుడు మమ్మల్ని తినొద్దని చెప్పి వెంటనే తీసుకొని ఇద్దరు కూడా తినేశారు. తిన్న వెంటనే దేవుడు చెప్పాడు, మీరు తినిన దినమున నిశ్చయముగా చచ్చేదరన్నాడు. చనిపోయారంటే చనిపోలేరు. వెంటనే దాని ప్రభావం ప్రారంభమైంది. చూడండి, ఇద్దరు కూడా దిగంబరులుగా ఉన్నామని చెప్పి ఒకరినొకరు అవమానంగా భావించి ఇద్దరు దూరంగా పరిగెత్తుకొని పోయారు. పాపం యొక్క పరిణామం పెరిగిపోయింది. ఇద్దరు ఒకరిపైన ఒకరు నింద, ప్రేమ లేదు, ఇంకా పెద్ద స్వార్థం పెరిగిపోయింది. ఒకరి మీద ఒకరు చెప్పుకొని వాళ్ళు జీవించే పొజిషన్కి వచ్చారు. ప్రేమ అనేటువంటిది వారి మధ్యలో లేదు, స్వార్థం పెరిగిపోయింది. వారికి పుట్టిన పిల్లలే చూడండి, కయ్యూను హేబేల్ని చంపేశాడు. ఏంటి ఈ పగ అంటే? పాపం యొక్క పరిణామం. పగ పెంచుకోవడం, ఎదుటివాని మేలును ఓర్వలేకపోవడం. అతనిలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఏంటి? దేవుడి దగ్గర దేవుడు మెచ్చుకున్నాడు. నన్ను మెచ్చుకోకుండా వీడిని ఎట్లా మెచ్చుకుంటాడు అని చెప్పి తమ్ముని చంపేశాడు. పాపము తీసుకొచ్చినటువంటి పరిణామం ఇది. నిశ్చయంగా చచ్చేదాం అంటే ఎక్కడ చచ్చిపోయాడు? శారీరకంగా చచ్చిపోలే, మానసికంగా ప్రేమించే విషయంలో చచ్చిపోయాడు. సహోదరుని ఎడల ప్రేమ లేదు, అందుకే తన సహోదరుని చంపేశాడు. సహోదరుని ఎడల ప్రేమ లేదు, స్వార్థం పెరిగిపోయింది, చీకటి హృదయంలోకి వచ్చింది. ఇక చాలా దూరం వెళ్ళిపోయాడు, దేవుని నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. అదే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంతరంగంలో చనిపోయారు. మీరు ప్రేమించే విషయంలో చనిపోయారు, బ్రతికులేరు. మీరు అంతరంగంలో నిజ దేవుణ్ణి కనుగొనుటలో కొంతమంది చనిపోతే, ప్రేమలో ఇతరుల ఎడల పొరుగువాన్ని ప్రేమించే విషయంలో చనిపోయారు. మీరు ద్వేషం విషయంలోనే, పాపము చీకటి ఏదైతే ఈ లోకానికి తీసుకొచ్చిందో ఆ పాపము యొక్క క్రియలన్నీ విషయంలో మీరు బతికారు. కానీ దేవుని కొరకు నీతిగా బతుకుట విషయంలో, ప్రేమ కలిగి జీవించడంలో మనిషి పడిపోయాడు, అందులో చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడు ఎట్లా బతుకుతాడు? ప్రేమించే విషయంలో చచ్చిపోయాం కదా, చచ్చిపోతే మళ్ళీ ఆ ప్రేమను ఎట్లా కనపరుస్తాం? కనపరిచే పరిస్థితి లేదు. చచ్చిపోయిన వాడు లేచి నడవలేడు, తిరగలేడు, తినలేడు, తాగలేడు. అలాగే ప్రేమను కనపరచుటలో మీరు చచ్చిపోయి పగను, ద్వేషము, అసూయను, ఓర్వలేనితనము పెరిగిపోయింది మనుషుల మధ్యలో. మీరు చచ్చిపోయారా? ఆ విషయంలో మీరు చచ్చిన వారై ఉండగా ఒక్కసారి గమనించండి. మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మనల్ని తిరిగి బతికించాడు. ఏ విషయంలో? మరల ప్రేమ చూపే విషయంలో తిరిగి మనల్ని బ్రతికించాడు. ఆ క్వాలిటీ, ఆ సామర్థ్యం అనేటువంటిది మరలా మనలో నింపాడు. ఎలా? క్రీస్తు కలువరి శిలువ మరణము కేవలం చనిపోతే పరలోకాన్ని తీసుకుపోదాం, పరలోకాన్ని తీసుకుపోయేట్లోనే ముందరుంటారు కొంతమంది క్రైస్తవులు. చనిపోతే పరలోకానికి. అందుకే ప్రార్థన కూడా ఎట్లుంటుంది అంటే, ప్రభువా చనిపోతే పరలోకంలో ఒక చిన్న గుడిసెయ్యి అంతే. చిన్న గుడిసె ఉంటే చాలు, ఒక మూలకు చిన్న గుడిసె. ఈ లోకంలో ఎట్ట బతికినా నాకు వద్దు ప్రభువా, నేను చిన్న గుడిసె అంతే పరలోకంలో. అదే ప్రార్థన, జీవితాంతం అదే ప్రార్థన. క్రైస్తవం అంటే కేవలం యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం అనేది కాదు. కేవలం బహిరంగంగా ఏదో చనిపోతే శారీరకంగా పరలోకానికి వెళ్ళిపోతాం అనేది కాదు. క్రైస్తవం అంటే యేసు శిలువ రక్తం అంటే ఏంటి? కేవలం పాపక్షమాపణ జరిగింది, పరలోకానికి వెళ్ళిపోతాం కాదు. మన అంతరంగంలో గొప్ప మార్పు జరిగింది. యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి హృదయంలో ఒక మార్పు వచ్చింది. అతడు మొదటి ఆదాము చేసిన పాపం అతని లోపలికి వచ్చి అతన్ని పగలో, ద్వేషంలో చంపివేసింది. అతడు చనిపోయాడు. క్రీస్తులో మనల్ని బ్రతికించానంటే ఆ ప్రేమ, ఆ యొక్క దయ, కరుణ, కటాక్షం అనేటువంటిది మన హృదయంలో కుమ్మరించబడింది. కాబట్టి మనం చచ్చిపోయిన వారమే ఉండగా క్రీస్తు ఆయనతో కూడా, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్తూ, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుండిరి. ఈ ప్రపంచ ధర్మం ఏదైతే చెప్తుందో ఆ దాని ప్రకారమే మనం నడుచుకున్నాం అంటూ వారితో కలిసి
మనందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెను స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారంటున్నాడు. ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను అంటున్నాడు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. క్రీస్తు ఏ విధంగా అయితే కార్యములు చేయగలిగాడో, ప్రేమను కనబరిచాడో అదే ప్రేమను మీరు కలిగి ఉండండి అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటున్నాడు. ఈ ఆజ్ఞను ఒకసారి మీరు ఆలోచన చేస్తే, తనను తాను ద్వేషించుకుని వాడు ఎవడైనా ఉన్నాడా? మొదట తనను ప్రేమించుకోవాలా, అప్పుడే ఇతరులను ప్రేమించడానికి వస్తుంది. కానీ తనను తాను ప్రేమించుకున్నటలో 90% ఫాస్, కొంతమంది 100% ఫాస్. ఇతరులను ప్రేమించే విషయంలో 1% కూడా లేదు, పాస్ అవ్వడం లేదు. ఈ ఎగ్జామ్లో కూడా పాస్ అవ్వడానికి దేవుడు బతికించాడని అంటున్నాడు. హల్లెలూయా. మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని అంటున్నాడు. దేవుడు మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనం బ్రతికించాను. మునుపు ఆ విషయంలో మనం చచ్చిపోయాము, ఇప్పుడు ప్రేమ అనే విషయంలో అది మనం బ్రతికాం. అది మొదట కుటుంబంలో ప్రారంభించు, ఆ తర్వాత సమాజంలోకి రాని అంటున్నాడు. సమాజం చెడిపోయిందండి. ఈరోజు సమాజం ఏం బాగలేదు. కుటుంబంలో ఏది జరుగుతుందో అదే సమాజంలో జరుగుతుంది. రాజకీయం ఎక్కడ మొదలైంది అనుకుంటున్నారు? మొదట కుటుంబంలోనే. నాకు తెలిసినంతవరకు మొదట ఫస్ట్ కుటుంబంలోనే ఉంది రాజకీయం. మొదట కుటుంబంలోనే అన్నీ జరుగుతున్నాయి. కుటుంబం మొదట సరి చేయబడాలి. కుటుంబం ఎప్పుడైతే సరి చేయబడుతుందో ఆటోమేటిక్గా సమాజం మారుకుంటూ వస్తుంది. కాబట్టి కుటుంబంలో ప్రారంభించు మొదట ప్రేమ. ఈ స్టైలు యేసు ప్రభు యొక్క స్టైల్, అన్ని స్టైలు ప్రయత్నం చేస్తున్నారు కదండి లోకంలో. యవనస్తులు అందరూ కూడా లోకంలో ఉన్న అన్ని స్టైలు పాటిస్తున్నారు. ఆ స్టైల్ అన్నీ మారిపోతున్నాయి. నెత్తి మీద ఎందుకు కాట్లు పెట్టుకున్నావు 4 కాట్లు అంటే అది ఒక స్టైల్. అది ఎవరినో చూసి కాట్లు పెట్టుకున్నాడు ఈయన. ఆ కాట్లు మళ్ళీ వచ్చేసరికి ఇంకొక కాటు పెరుగుతుంది. అది ఇంకొక స్టైల్. అది ఈ స్టైల్ మారుకుంటూనే పోతుంది. బట్టలు ఒక స్టైల్ వాళ్ళు, అది రాను రాను మళ్ళీ చినిగిపోయిన బట్టలు వచ్చినాయి, అదొక స్టైల్. ఇప్పుడు అది ఎట్లా చేసుకోగలరా నాయనా? అది ఏంది? అది ఇంతకుముందు అట్లా చినిగిపోతే దాన్ని మళ్ళీ చినిగిపోయిందని కొట్టుకునే వాళ్ళం. మా ఫ్రెండు, తప్పుగా అనుకోదండి, మనం సమాజంలో చూసే విషయాలే. వాడు పాయింట్ వేసుకొని నడుచుకుంటూ పోతుంటే వాడి పాయింట్ జారిపోతుందేమని పైకి అన్న, అంతే. వాడు ఏమన్నాడంటే ఇది స్టైల్ రా నాయన, పాయింట్ కిందికి జారిపోతున్నట్లుంటుంది అది వెనకాల, అది ఒక స్టైల్ అన్నాడు. అదేంటి స్టైలు? ఈడికే పాయింట్ అది మొత్తము. ఇప్పుడు అది ఒక స్టైల్. ఎందుకు చినిగిపోయిందంటే అదొక స్టైల్. అన్ని స్టైల్, కిరాపు స్టైలు, బట్టలు స్టైలు, అన్ని స్టైల్ ప్రయత్నం చేస్తున్నారు. ఏంటికంటే ఆయన స్టైల్ మాదిరి వీళ్ళకు మోడల్ రోల్ ఇవ్వాలంటే ఆయన ఎవరినో అభిమానిస్తున్నాడు, వాళ్ళే వీళ్ళకు రోల్ మోడల్. కాబట్టి ఆ స్టైల్ అన్నీ ప్రయత్నం చేస్తాడనమాట. సరే, ఇది ఎట్లే ఉంటుంది ఆ స్టైల్ అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మారిపోతుంది. యోహాను చెప్పినా, పౌలు చెప్పినా, యేసుక్రీస్తు చెప్పినా ఏం చెప్తుందంటే బైబిల్ అన్ని స్టైల్ ప్రయత్నం చేస్తున్నావు, ఒక్కసారి ఈ స్టైల్ ప్రయత్నం చేయంటున్నాడు. ఏంటి తెలుసా ఈ స్టైలు? యేసునాథుని స్టైల్ ఇది. ఏంటంటే ప్రేమ స్టైల్ ఇది ఒక్కసారి ప్రయత్నం చేయి. అన్ని స్టైల్ ప్రయత్నం చేస్తున్నావు, ఆయన స్టైల్ ప్రయత్నం చేస్తున్నావు, ఈ స్టైల్ ప్రయత్నం చేస్తున్నావు. పోనీ ఈ స్టైల్ ఇట్లే ఉంటుంది అంటే వస్త్రాధారణ వచ్చే సంవత్సరానికి మారిపోతుంది, కటింగ్ వచ్చే సంవత్సరానికి మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి. కానీ మారని స్టైల్ యేసుక్రీస్తుని స్టైల్. అదేంటంటే ప్రేమ స్టైల్ ఇది. ఈ ప్రేమ విషయంలో స్టైల్ కనపరచు. ఫస్ట్ కుటుంబంలో ప్రారంభించు ప్రేమను. నీ పిల్లల్ని ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు. ఒక్కసారి ఈ స్టైల్ ప్రయత్నం చేయంటుంది బైబిల్. అది యేసుక్రీస్తు యొక్క స్టైల్. ప్రేమించడానికి అర్హత లేని వారిని కూడా ప్రేమించే స్టైల్. కాబట్టి నిన్న నేను ప్రేమించానండి, ఈరోజు ఆమెను ప్రేమించమని చెప్పు.
ఈరోజు నేను ప్రేమించాను, నిన్న నేను ప్రేమించాను చాలా ఎక్కువగా, ఈరోజు నా భర్త ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను అని చెప్పడానికి లేదు. ప్రేమ విషయంలో మనం అప్పు కలిగి ఉన్నాం. ఆ స్టైల్ ప్రారంభించు, కుటుంబంలో ప్రారంభించి తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది బైబిల్. అప్పుడు చూడండి, 2వ కొరింథీలో ఒక మాట చెప్పి ముగిస్తాను. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకున్నాను చూడండి. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. ఏమంటున్నాడు చూడండి, 16వ వచనం. ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. ఎందుకు? క్రీస్తుని నమ్మి ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఇక మీదట ఎవరినైనాను శరీర రీతిగా ఎరగము. శరీర రీతిగా మనం ఒకరిని గౌరవించకూడదు. బాగా గమనించండి, శరీర రీతిగా ఒకరిని గౌరవించకూడదు. చాలాసార్లు ఈ లోకంలో ఎట్లా ప్రేమిస్తారంటే, నీకు సొంత ఇల్లు ఉందనుకో నిన్ను ప్రేమిస్తారు, నీకు సొంత ఇల్లు ఉండి నీకు కొంత డబ్బు ఉండి కొంత మంచి బట్టలు వేసుకున్నావు అనుకో నిన్ను ప్రేమిస్తారు. ఇది లోక ఫిలాసఫీ. సొంత ఇల్లు ఉందా, మంచి మేడ కట్టుకున్నాడా, మంచి బట్టలు వేసుకున్నాడా, క్వాలిటీస్, దాన్ని బట్టి ప్రేమిస్తారు. శరీర రీతిగా మనం ఇక ఎవరిని ఎరగము. వాడు లేనివాడా ఉన్నవాడా అనేది చూసే పరిస్థితి మనకు లేదు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ప్రేమించే విధానం ఎట్లుండాలంటే అతని క్వాలిటీస్ని బట్టి ప్రేమించకూడదు. వాక్యం ఏం చెప్తుంది? కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము. శరీర రీతిగా వానికి ఏమున్నా ఏం లేకపోయినా ఫస్ట్ మనిషి వాడు ప్రేమించి వానికి సువార్త చెప్పాలి అని చెప్పి ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినాను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగమని చెప్పి ఇప్పుడు ఒక వచనం ప్రారంభమవుతుంది. అది చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఎవరైనా క్రీస్తునందుంటే పాతవి గతించెను. ఏవి పాతవి గతించెను? యవనస్తులకి నీ కటింగ్ ఏమో అట్లుంది, నీ వస్త్రాధారణ ఏమో అట్లుంది, చర్చికి వస్తావా, చర్చికి వచ్చేటప్పుడు నువ్వు ఎట్లా రావాలా అని వాడు చెప్పి 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 చర్చికి పోతేనే ఏదో ఒకటి అడుగుతున్నారు వీళ్ళని చెప్పి అసలు చర్చికి రావడమే మానేస్తున్నాడు. ఏమి చేయాలా ఏమి చేయకూడదని చెప్పి వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక విశ్వాసికి అర్థమైపోతుంది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవరైనను క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తునందు ఉన్నామనే భ్రమలో ఉన్నవారు కాదు, ఎవరైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాత సృష్టి కాదు, ఆదాములో నుంచి వచ్చిన సృష్టి కాదు, ఆదాములో నుంచి వచ్చినటువంటి ఆ ద్వేషంలో పగలో కాదు పెరిగినవాడు కాదు. వాడు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉన్నట్లయితే వాడు కొత్త సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవన్నీ గతించాయి అంటే మన అంతరంగంలో జరిగిన మార్పు గురించి ఇది మాట్లాడుతుంది బైబిల్. ఇంకో చోట పౌలు దీని గురించే మాట్లాడుతూ మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని అంటాడు. ఇది ఎక్కడ మార్పు? దేవుని ఆలయం బయట ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అది మన లోపలికే వచ్చింది అంటున్నాడు. యేసు శిలువ రక్తం ద్వారా, శిలువలో ఆయన మరణించడం ద్వారా జరిగిన మార్పు ఏంటంటే ఇదే పెద్ద మార్పు. మన అంతరంగంలో లోపల జరిగినటువంటి మార్పు, అది మనం గుర్తించాలి. మనలో ఏం జరిగిందో అది మనం గుర్తించినప్పుడు దాన్ని చేయడం మనం ప్రారంభిస్తాం. కాబట్టి మనకి ఇవ్వబడిన సామర్థ్యం అది ప్రేమ అనే సామర్థ్యం. ఇప్పుడు మనం ప్రారంభ వచనానికి వెళ్ళి ముగిద్దాం చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం ఒకటి చదువుదాం చూడండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి జీవించుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ మొదట ఏం చేయదంటే పొరుగువానికి కీడు చేయదు.
కీడు చేయాలని ఆలోచన చేస్తే అది క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. మంచి చేయబుద్ధి కాకుంటే ఊక ఉంటే అయిపోతుంది. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే శరీర రీతిగా ఎరుగుతారు, అంతే. శరీర రీతిగా ఎరుగుతారు. అతడు క్రీస్తులో సహోదరుడు అనేది మర్చిపోయి చాలాసార్లు క్రైస్తవులు ఏం చేస్తారంటే శరీర రీతిగా గమనిస్తారు. ఆ మొహమే చూడబుద్ధి కాదు, ఆ మొహం చూస్తేనే నాకు కోపం వస్తుంది. అవునా కదండి? కానీ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. క్రైస్తవుని యొక్క ఫౌండేషన్ ఏంటంటే ప్రేమ. కీడు చేయదు. మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రము చేయకూడదు పొరుగువానికి. ఇది క్రైస్తవ సంఘంలో ప్రారంభమైతే సమాజంలో ఆటోమేటిక్గా అది జరుగుతుంది. ఒక పెద్ద కళాచారమే, ఒక పెద్ద మార్పును సంఘము తీసుకురాగలదు. అందుకే దేవుడు సంఘం అని పెట్టాడు. సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టానని బైబిల్ మాట్లాడుతుంది. ఏంటికి సంఘం కొరకు ప్రాణం పెట్టాడు? సంఘంలో దేవుని యొక్క వాక్యం చేత కుటుంబాలు కట్టబడాలి. అందుకే సంఘంలో వాక్యం వినిపించబడాలనేటువంటిది దేవుని చిత్తం. అందుకే సంఘం కొరకు తన ప్రాణం పెట్టాము. చాలామంది ఏమనుకుంటారంటే చర్చికే పోవాలన్నా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే అయిపోయి కదా. ఉన్నారు అట్లా. నా మనసులో ఉన్నాడు, నాకు తెలిసిపో. దేవుడు ఎక్కడున్నాడంట? ఈయన లోపల పెద్ద గుడి కట్టినాడంట దేవునికి. దేవుడు మనసులో ఉంటే సరిపోయా. చర్చికే పోవాలన్నా లేచి చర్చికే పోవాలనే అవసరం ఏముంది? ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే చాలు. సంఘానికి పోవాల్సిన అవసరం ఏముంది? అటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. నీ కుటుంబం, నీ జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం మారాలంటే చర్చికి వెళ్ళాలా, అక్కడ వాక్యం వినాలా. అది వినకుండా దేవుడు నా లోపల నడుపు నేను ప్రార్థన చేసుకుంటామంటే అది జరగని పని. దేవుని మందిరం. అందుకే క్రీస్తు సంఘం కొరకు తన ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చినట్టే. ఏంటి ఆ ప్రేమ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మొదట నిన్ను ప్రేమించుకో, నీ కుటుంబాన్ని ప్రేమించు, తర్వాత ఇతరులను ప్రేమించు. అదే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్ల. కాబట్టి నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు. ఇవన్నీ నేను చేశానంటే, అందుకే ఒక యవనస్తుడు ఇందాక చదివిన అన్నీ నేను చేసినాను ప్రభు అంటే అలా టిక్ చేసుకొని కూర్చోవడం కాదు. ధర్మశాస్త్రం యొక్క సారాంశమే ఏంటంటే ప్రేమ కలిగి జీవించుటే. కాబట్టి అది ప్రారంభించు. కాబట్టి కుటుంబంలో కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించి తగ్గించుకొని భర్త ఎడల ప్రేమ కలిగి ఉండాలా. భర్త కూడా కొన్ని విషయాల్లో తగ్గించుకొని భార్యను ప్రేమించాలా. పంతాలకు వెళ్ళకూడదు. కాబట్టి పొరుగువానికి కీడు చేయదని చెప్పి బయట వాళ్ళని యోచించే బదులు మొదట కుటుంబాన్ని ఒకసారి ఆలోచన చేసి ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఇచ్చాడని చెప్పి ఆ కుటుంబాన్ని ప్రేమించు. అలాగే నిన్ను వలె నీ కుటుంబాన్ని ఎట్లా ప్రేమించుకుంటున్నావో ఈ విషయంలో అయితే కొంతమంది కరెక్ట్గా ఉన్నారు. ఏంటి? తన కుటుంబాన్ని ప్రేమించుకున్నట్లో, తన పిల్లల్ని ప్రేమించుకున్నట్లో, తన పిల్లలకు పోషణ విషయంలో, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ప్రేమించుకుంటున్నారు. ఒకవేళ అలా లేకపోతే ప్రేమించని చెప్తుంది బైబిల్. నిన్ను ప్రేమించుకో, నీ కుటుంబాన్ని ప్రేమించుకో, తప్పులేదు. కానీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. ఎట్లా? నీ కుటుంబాన్ని నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో పొరుగువాన్ని కూడా అట్లే ప్రేమించు. నీ చేతనైనంత వరకు ప్రేమను కనపరచు, కీడు మాత్రము చేయొద్దు అని బైబిల్ మాట్లాడుతుంది.